ఆధిక్యత ఈ సమాజము ఇవ్వగలదు. లేదంటే ఎంత మాత్రం కూడా మనకు విలువ ఉండదు, ఎంత మాత్రం కూడా మనకు గౌరవం ఉండదు. చాలా నీచంగా, చాలా హీనంగా, చాలా ఎగతాళిగా మనల్ని చూస్తారే తప్ప మనల్ని గౌరవించేవారు ఉంటారు. అయితే ఆ గౌరవాన్ని ఎప్పుడు పొందుకోగలం మనం అంటే క్రీస్తులాగా జీవించినప్పుడు, క్రీస్తులాగా మనం నడుచుకుంటా ఉన్నప్పుడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 111, 112 వచనాలు చదువుతున్నా. నీ శాసనములు నాకు హృదయానందకములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. కీర్తనకారుడు చాలా చక్కగా చెబుతూ ఉన్న మాట, అయ్యా ప్రభువా, నీ శాసనములు నాకు హృదయానందకరములు. నువ్వేదైతే శాసిస్తున్నావో దాన్ని జరిగించడం అన్నది, నీ శాసనాలను నిర్వర్తించడం అన్నది, నీ శాసనాలకు అనుగుణంగా బ్రతకడం అన్నది నాకు హృదయానందకరం. హృదయానందకరం, దానికి మించిన ఆనందం ఇంకోటి లేదు. నీ శాసనాల ప్రకారంగా బ్రతకడం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దాని కింద మాట మనం చూస్తే, నీ కట్టడలను చదవము ఒకసారి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఇదండి క్రైస్తవులు పొందవలసిన లక్ష్యం. ఇలా ఉండకపోవడం వలనే సమాజంలో క్రైస్తవుడు అంటే హేళన అయిపోయింది. ఇలా ఉండకపోవడం వలనే సమాజంలో క్రైస్తవుడు అంటే ఎగతాళి అయిపోయింది. ఇలా ఉండకపోవడం వల్లనే క్రైస్తవుడు అంటే మర్యాద లేకుండా పోయింది. ఎవరైతే ఆయన శాసనాలను అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే ఆయన కట్టడలను కైకుంటూ బ్రతుకుతూ ఉంటారో ఈ లోకంలో, వారిని చూస్తే లోకము ఖచ్చితంగా గౌరవిస్తుంది, ఖచ్చితంగా శభాష్ అంటారు. వీడుగా నిజమైన క్రైస్తవుడు అంటారు. కానీ ఆయన శాసనాలను, ఆయన కట్టడలను తొంగలో తొక్కి దేవుడు జీవించమన్నట్లుగా మనం జీవించకుండా, దేవుడు ప్రవర్తించమన్నట్లుగా మనం ప్రవర్తించకుండా, ఆయన నడుచుకోమన్నట్లుగా మనం నడుచుకోకుండా, మన ఇష్టానుసారమైన నడకను మనం నడుస్తూ నేను క్రైస్తవునని చెప్పుకుంటే మాత్రం ఎగతాళి పాలైపోతాం, నవ్వులు పాలైపోతాం, అందరి చేత అసహించబడతాం, దేవుని నామానికి అవమానం తెచ్చిన వారం అయిపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు అంటా ఉన్నాడు, అయ్యలారా అన్నారా, నా శాసనములను మీకు హృదయాలంకరణములుగా ఉంచుకోండి, నా కట్టడలను మీరు గైకొంటూ వాటి ప్రకారంగా జీవించండి. కీర్తనకారుడు, నేను అలా ఉండాలనుకుంటా ఉన్నాను, నేను అలా జీవించాలనుకుంటా ఉన్నాను, నేను అలా బ్రతకాలనుకుంటా ఉన్నాను. నీవు నేను కూడా అలాగే బ్రతకాలి, మనం అలాగే జీవించాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే నిజ క్రైస్తవుడుగా నీవు నేను ఉండవలసిన అవసరం ఉన్నది. నామకార్థం క్రైస్తవులుగా కాదు, వేషధారణతో కూడిన క్రైస్తవులుగా కాదు, పైకి భక్తిని చూపిస్తూ లోపల భయంకరమైన కుయుక్తిని కలిగిన వారంగా ఉండడానికి కాదు. నీవు నేను పిలువబడ్డది, నీవు నేను ఎన్నుకోబడ్డది, నీవు నేను ఏర్పరచుకోబడ్డది ఎందుకు అంటే మనము నిజమైన క్రైస్తవులుగా క్రీస్తుని పోలిన వారంగా ఉండడానికి. కాబట్టి నిజ క్రైస్తవులుగా ఉండడానికి మనము ప్రయత్నించాలి. రెండవది మనం చూస్తే మాదిరికరమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. మాదిరికరమైన క్రైస్తవు, మాదిరికరమైన అంటే ఎదుటివారు మనల్ని చూసి నేర్చుకోగలగాలి, ఎదుటివారు మనల్ని చూసి ఆచరించగలగాలి, ఎదుటివారు ఉంటే మనలా ఉండాలి అనుకోవాలి.
అది మాదిరికరమైన జీవితం. సో మాదిరికరమైన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు నేను ఉండవలసిన అవసరం ఉన్నది. మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి ఎంత మంచి మాట చెప్తాం. ఎవరికి మాదిరిగా ఉండాలి? ఎవరికి? విశ్వాసులకు మాదిరిగా ఉంది. మనం చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళని పోల్చుకుంటాం. లోకంలో ఉన్న ఆయమ్మతో, ఇయ్యమ్మతో, అయ్యతో పోల్చుకుంటాం. ఆమెతో పోలిస్తే నేను చాలా మేలు అనుకుంటా, ఆయనతో పోలిస్తే నేను చాలా మేలు అనుకుంటా. కానీ ఎవరైతే విశ్వాసులుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే దేవుని అంగీకరించి వాళ్ళ జీవితాలు మార్చుకొని ఉంటా ఉన్నారో, అలాంటి వారి నేను మాదిరిగా ఉండేటట్టుగా మనం ప్రవర్తించాలి. ఏ విషయాలలో అక్కడ రాయబడుతున్న మాటలు మనం చూస్తే, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఎలా ఉంటుంది నీ జీవితం? ఎలా ఉంటున్నాయి నీ మాటలు? ఎలా ఉంటుంది నీ ప్రవర్తన? ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఎలాగుంటున్నావు నువ్వు? మాదిరిగా ఉండగలుగుతున్నావు. నేను ఎన్నలాగా ఉండాలి, నేను ఎక్కలాగా ఉండాలి అని చెప్పి చెప్పుకోగలిగే పరిస్థితుల్లో మన జీవితం ఉంటుందా? మన ప్రవర్తన ఉంటుందా? మన పవిత్రత ఉంటుందా? దేవుడు అంటున్నాడు, నీవు మాదిరికరమైన క్రైస్తవుడిగా ఉంది. మాదిరికరమైన క్రైస్తవుడిగా ఉంది. అపోస్తుడైన పౌలు గారి చేత తిమోతికి రాస్తూ ఉన్నాడు. అయితే తిమోతికి ఒకటే కాదు, సార్వత్రిక సంఘానికి అతనికి, నీకు నాకును కూడా వర్తిస్తా ఉంది. నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా బ్రతకాలి. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటిది నిజ క్రైస్తవుడుగా నీవు బ్రతకాలి, నిజ క్రైస్తవుడుగా ఉండాలి. రెండవది మాదిరి కలిగిన క్రైస్తవుడుగా ఉండాలి. మాదిరికరమైన క్రైస్తవుడుగా నీవు నేను ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేవుడు నీ నుంచి, నా నుంచి దాన్ని కోరుకుంటా ఉన్నాడు. మనం ఎదుగుతా ఉన్నాం. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించలేకపోతే, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, పవిత్రతలో, విశ్వాసములో మాదిరికరమైన బ్రతుకులు మనలో కనబడకుండా ఉన్నట్లయితే దేవుడు ఎంతగా నిన్ను నన్ను తీసి బాధపడతాడు, ఎంతగా ఆయన ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు, రోదన చెందుతాడు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితాలు ఉన్నట్లయితే దాని వలన దేవుడికి ఎంత మాత్రం కూడా ఆనందం కాదు. దాని వలన నీ ద్వారా ఎవరికి కూడా ఏమాత్రం ఉపయోగం కూడా ఉండదు. మనకు ఉపయోగం ఉండదు, ఎవరికి కూడా ఉపయోగం. అందుకని దేవుడు అంటున్నాడు, మాదిరికరమైన క్రైస్తవుడిగా నీవు నేను ఉండాలి. మూడవది కార్యసాధకమైన క్రైస్తవుడిగా ఉంటుంది. పదం నేను రాస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. కార్యసాధకమైన అంటే అర్థం అవుతుందా? దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటే బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా ఉంది. బాధ్యత లేని వారంగా మనం మెలుగుతా ఉన్నాం సంఘంలో, సమాజంలో. దేవుడు అంటున్నాడు, బాధ్యత కలిగిన వాడుగా ఉంటారు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి.
చేయుటకు చేతికి వచ్చిన చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని ఏ పని అయినను నీ శక్తి నీ శక్తి లోపము లేకుండా చేయము. చేయుము. నీవు పోవు పాతాళమందు చాలు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పో పాతాల ముందు ఏమైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను రాయబడుతున్న మాట. మనకి దేవుడు ఏ పనిని అప్పగించున్నాడో, లేకపోతే ఏ బాధ్యతను అప్పగించున్నాడో దాన్ని ఎలా నిర్వర్తించాలంటే మనం మన శక్తి లోపము లేకుండా నిర్వర్తించే వారంగా ఉంది. బాధ్యతాయుతంగా దానిని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. సాకులు చెప్పే వారంగానో, తప్పించుకునే వారంగానో, దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే వారంగానో కాకుండా ఎలా ఉండాలి? మన శక్తి లోపము లేకుండా మనము ఆ పనిని పూర్తి చేసే వారంగా, నిర్వర్తించే వారంగా మనము ఉండాలి. ఇది కుటుంబ బాధ్యత అయినా సరే, ఉద్యోగ బాధ్యత అయినా సరే, పరిచర్య బాధ్యత అయినా సరే, లేకపోతే దేవుడి లోకంలో నీకు నాకు మనకు అనుగ్రహించిన ఏ ఇతర బాధ్యత అయినా సరే దాన్ని ఎలా నిర్వర్తించాలంటే ఒక క్రైస్తవుడు గాని శక్తి లోపము లేకుండా, శక్తి లోపం లేకుండా. ఒకసారి ఒక అబ్బాయి గురించి చెప్పాను, స్పెన్సర్ అనే ఒక అబ్బాయి గురించి గుర్తుందా? సంఘటన చెప్పేదాకా గుర్తుంది. పేరు చూస్తుంటే తన బర్త్డే కూడా ఆ మెసేజ్ చెప్పి దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. మిచిగన్ అనే ఒక సరస్సు, చాలా ఎక్కువ కూడా ఉధృతంగా వరదలు వచ్చే సరస్సు, ఎప్పుడు కూడా తుఫానులు సుడిగుండాలు రేగే సరస్సు. అయితే చాలా రద్దీగా ఉండే సరస్సు అది. వర్తక వ్యాపారం ఎక్కువగా తిరుగుతూ ఉండే సరస్సు. మరి లేడీ ఎల్టన్ అనే ఒక ఓడ ఆ సరస్సులో నుంచి వస్తా ఉంటే భయంకరమైన తుఫాను దాడిలో చిక్కుకొని ఓడ మొత్తం పోతా కొట్టేస్తుంది. అక్కడ తరచుగా ఆ విధంగా జరుగుతూ ఉండడాన్ని బట్టి ఆ ఊరి వాళ్ళంతా కలిసి ఒక టీం ఫామ్ చేసుకున్నారు, యవనస్తులందరూ కలిసి. మనకి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతా ఉంది, ఏదో ఒక వరదో లేకపోతే తుఫానో ఏదో ఒకటి వస్తా ఉంది, చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి మనం ఒక టీమ్ గా ఫామ్ అయ్యి, గజేతగాళ్ళు అన్నమాట, టీమ్ గా ఫామ్ అయ్యి ఆ వరదలో చిక్కుకున్న వాళ్ళని, నీటిలో మునిగిపోతున్న వాళ్ళని మనం రక్షించే ఒక బృందంగా మనం ఉన్నామని చెప్పి వాళ్ళే ఒక టీం ఫామ్ అయ్యారు. సో ఒకసారి ఈ లేడీ ఎల్టన్ అనే ఒక భారీ నౌక ఆ తుఫాన్లో చిక్కుకొని పడిపోయింది. చాలా దాంట్లో ఉంటున్న సరుకంతా నీట మునిగింది. చాలా మంది ప్రాణాలు పోతున్న పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్న టీం మెంబర్స్ అంతా వాళ్ళు సన్నద్ధులై వచ్చారు సరస్సు దగ్గరికి. అందరూ నీళ్ళలో దూకారు. వాళ్ళలో స్పెన్సర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా చక్కగా ఈదుకుంటూ వెళ్ళి చాలా మందిని వారి యొక్క ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా ఉంటా ఉన్నారు. భయంకరమైన చలి ప్రాంతం, నీళ్ళ మీద మంచు గడ్డగట్టేస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ చల్లని నీటిలో దిగి ఈదుకుంటూ మంచు గడ్డలు తోసుకుంటూ 10 మందికి పైగా కాపాడిన ఆ స్పెన్సర్ ఇంకొక వ్యక్తిని తన భుజాల మీద వేసుకొని వస్తా ఉండి ఆ గట్టు మీదకి వచ్చి వేసి శ్రోతలకు పడిపోతాడు. సరే గబగబా గుడారంలో తీసుకెళ్లి మంటేసి చేతులు కాలు నిండి చూస్తే అప్పుడే కళ్ళు తెరుస్తాడు ఆయన. అలాగా అప్పుడే కళ్ళు తెరిస్తే ఎదురుగానే సరస్సు కదా. అప్పుడే కళ్ళు తెరుస్తా ఉంటే నదిలో ఇంకొక ఆయన ఎవరో చేయి తన తల కనబడతా ఉంది, చేయి ఆడిస్తా ఉన్నాడు. అది ఎవరన్నా పోయి కాపాడండి అని చెప్పకుండా అప్పుడే కళ్ళు తెరిచిన స్పెన్సర్ మరలా ఒడిగా పరిగెత్తుకోపోయి సరస్సులోకి దూకి ఆ వ్యక్తిని కూడా భుజాల మీద వేసుకొని ఈదుకుంటూ బయటకు వచ్చి అలాగే కూడా తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. చాలా ప్రాణాపాయ పరిస్థితి.
హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేశారు. కొద్దిసేపటికి ఆయనకి మళ్ళా స్లో వచ్చింది, కళ్ళు తెరిచి చూశాడు. స్నేహితులంతా చుట్టున్నారు. అందరూ ప్రాణాలతో బ్రతికారా అని అడిగాడు. అందరూ బ్రతికారు. వాళ్ళు సమాధానం ఇచ్చారా? అందరూ బ్రతికారు, ఏ ప్రాణనాశం జరగలేదు. స్పెన్సర్ అంటున్నారు వాళ్ళని చూసి, స్నేహితులను చూసి, నేను చేయగలిగినంత చేయగలిగానా? నేను చేయగలిగానా? నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించానా? వాళ్ళందరూ తన భుజం తట్టి, ఏ స్పెన్సర్, మాకన్నా నీవే బాధ్యతాయుతంగా పనిచేశావు, నీవే అనేక మంది ప్రాణాలు కాపాడావు, నీవే చక్కగా అనేక మందిని ఒడ్డుకు తీసుకురాగలిగావు, చేయగలిగిన దానికంటే ఎక్కువగా నువ్వు చేసావు, నీ శక్తికి మించి నువ్వు చేసావు. ఏమైనా క్రైస్తవురాలా, దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నది ఏంటంటే బాధ్యత కలిగిన క్రైస్తవురాలుగా ఉండాలి. దేవుడు మనకు అప్పచెప్పిన ఏ బాధ్యత అయినా సరే, ఏ పని అయినా సరే, దాంట్లో ఎలా ఉండాలంట? శక్తికి మించినట్లుగా మనము పనిచేసే వారంగా ఉండాలి. పనిచేసే చిన్నపిల్లగాడువా, నీ శక్తికి మించినట్లుగా నువ్వు చెయ్యి. యవ్వన కాలంలో ఉంటున్నావా, నీ శక్తికి మించినట్లుగా నువ్వు చెయ్యి. వృద్ధాప్యానికి వస్తున్నావా, నీ శక్తికి మించినట్లుగా నువ్వు చెయ్యి. దేవుడి దగ్గర నీకు ఒక మంచి బహుమానం దాగి ఉంచబడుతుంది. ఆయన దగ్గర నీకు ఒక మంచి బహుమానం ఉంటా ఉంది. కాబట్టి ఎలాగుండాలంటే క్రైస్తవులైన మనము అది ఏదైనా సరే, అట్లా కుటుంబ బాధ్యత అయినా, ఉద్యోగ బాధ్యత అయినా సరే, సేవా పరిచర్య, సంఘ బాధ్యత అయినా సరే, ఏ బాధ్యత అయినా సరే, మన శక్తికి మించి మనము చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత. 4వది, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడుగా మనం ఉండాలి. నిరీక్షణ లేకపోతే క్రైస్తవుడు అని మనము అనిపించుకోలేదు. నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. దేని పట్ల నిరీక్షణ? దేని పట్ల? కంటికి కనిపించే దాని మీద మనకేమైనా నిరీక్షణ ఉంటుందా? కంటికి కనిపించే దాని మీద నిరీక్షణ ఉండదు. కంటికి కనిపించినది, అదృశ్యమైనది, జరగబోయేది, రాబోయేది, వాటి మీదే మనకు నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. నిరీక్షణ కలిగిన వారంగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూసిన దాని వరకు ఎవడు నిరీక్షించును. దాని తర్వాత 25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అరే, కనబడుతున్న దాని పట్ల మనం నిరీక్షణ చూపిస్తే దాంట్లో నిరీక్షణ ఉంటుందా? నిరీక్షణ. మనం చూడని దాని పట్ల మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఓపికతో దాని కొరకు మనం ఏం చేస్తామంట? కనిపెట్టుకుని ఉంటాం. దేవుని రాకడ కొరకు మన నిరీక్షణ, పరలోక రాజ్యంలో అడుగు పెట్టుట కొరకు మన నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ ఇది! మధ్యాకాశంలో దేవుని ఎదుర్కొనుటకు మన నిరీక్షణ. ఇవన్నీ ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. అయితే అలాంటి నిరీక్షణ కలిగిన వారికి మనం ఎలాగ ఉండాలంటే ఓపికతో దాని కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. నిరీక్షణ లేకపోతే ఓపిక ఉండదు, నిరీక్షణ లేకపోతే కనిపెట్టడం ఉండదు, నిరీక్షణ లేకపోతే దాని కొరకు ఎదురు చూడటం ఉండదు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడుగా ఉండ నువ్వు. నేను ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదు, ఏ జామున వస్తానో ఎవరికి తెలియదు, ఏ కాలంలో వస్తానో ఎవరికి తెలియదు, ఎలా వస్తానో ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదు. కాబట్టి నిరీక్షణ కలిగిన వాడివిగా కనిపెట్టుకుని ఉండు, ఓపికతో. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నిరీక్షణ కలిగిన వాడుగా ఓపికతో కనిపెట్టుకొనుండు.
నా రాకడలో ఎత్తబడి మధ్యాకాశంలో నన్ను సందర్శించాలనుకుంటే, లేకపోతే నన్ను కలుసుకోవాలనుకుంటే ఓపికతో నిరీక్షణ కలిగి ఉండు. క్రైస్తవుడా నిరీక్షణ ఉందా? ఆ దేవుడు ఒక దినాన్ని రాబోతా ఉన్నాడు, ఆయన నేను కలుసుకోబోతా ఉన్నానన్న గొప్ప నిరీక్షణ ఉందా? ఈ సమయంలో నేను మరణించిన నా ప్రభువుతో పరలోక రాజ్యంలో నేను ఉండబోతున్నానన్న గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నానా? నిరీక్షణ లేకపోతే మన జీవితాలు వ్యర్థమే. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడుగా నీవు ఉండాలి. నిరీక్షణ కలిగిన క్రైస్తవుడుగా ఉండాలి. 5వ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచిస్తాం. క్రైస్తవుడైన నువ్వు నేను మనము ఎలాగుండాలంటే జయించగలిగే క్రైస్తవులుగా ఉండాలి. జయించగలిగే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఓడిపోయే వారంగా మనం ఉండకూడదు. వెన్ను చూపే వారంగా మనం ఉండకూడదు. దడుచుకునే వారంగాను, బెంబేలెత్తిపోయే వారంగాను మనము ఉండకూడదు. ఎలాగుండాలంట? జయించగలిగే క్రైస్తవులుగా నీవు నేను ఉండాలి. ఇంతకీ మనం ఎవరితో పోరాడుతా ఉన్నాం జయించడానికి? ఎవరిని ఎదుర్కొంటున్నాం మనం జయించడానికి? ఎవరిని? చదువుదామా? ముందుగా ఒక మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట చదువుకు. తర్వాత ఎవరితో పోరాడుతున్నామో దాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు. నేను జయించి నా తండ్రితో పాటు నేను కూర్చుని ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అంటే దేవుడు ఏమని ఆశిస్తా ఉన్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి? నీవు నేను జయించాలి. ఆయన సింహాసనము దగ్గర నీవు నేను కూర్చోవాలి అంటే, ఆయనతో పాటు నీవు నేను కూర్చోవాలి అంటే మనము జయించిన వారంగా మనం ఉండాలి. జయించిన వారంగా మనం ఉండాలి. ఇప్పుడు చదువుతాం దేని నుంచి మనకు దేనిని జయించాలి అన్న విషయాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. ఆశామాషా వ్యక్తులతో కాదు మనం పోరాడుతున్నది. నీ ముందు నా ముందు కనబడుతున్నా శరీరాలతో కాదు మనం పోరాడుతూ ఉండేది, భయంకరమైన వ్యక్తులతో. సామాన్యులు కాదు వాళ్ళు. ఎవరంట వాళ్ళు? ఎలాంటి వారంట? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతా ఉన్నా. చిన్న పోరాటం ఇది. చిన్న పోరాటం, చాలా పెద్ద పోరాటం, భయంకరమైన పోరాటం. ఈ భయంకరమైన పోరాటంలో ఉంటున్న వ్యక్తి ఓడిపోవాలని కోరుకుంటాడా, జయించాలని కోరుకుంటాడా? పోరాటంలో ఎవరున్నా వాడు జయించాలనే పోరాటం చేస్తుంది కదా. కాబట్టి ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీవు నేను ఇలాంటి వ్యక్తులతో, ఇలాంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు జయించాలా, ఓడిపోవాలా? జయించాలి. వీళ్ళందరినీ జయించిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి దురాత్మ సమూహముల మీద మనం విజయాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి అధికారుల మీద, ప్రధానుల మీద మనం విజయాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏమైనా క్రైస్తవ సోదరుడా, సహోదరి,
జయించగలుగుతా ఉన్నామా? జయించగలుగుతా ఉన్నామా? చాలా విషయాలలో మనం ఓడిపోతానే అంధకార సంబంధమైన దురాత్మల సమూహము వేసే ఉచ్చులలో మనం చిక్కుకొని ఓడిపోయి విలవిల్లాడిపోతా ఉన్నా. అనేక రకాలైన ప్రలోభాలకు మనం లోనైపోయి తలల వంచి ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతా ఉన్నా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎవడైతే జయిస్తాడో వాడు నా సింహాసనం పక్కన నాతో కూడా నేను కూర్చోబలిస్తా. ఓడిపోయే వాళ్ళు నాకు అవసరం, పారిపోయే వాళ్ళు నాకు అవసరం లేదు, తిరిగి వాళ్ళు నాకు అవసరం లేదు. ధైర్యముతో పోరాడాలి, ధైర్యముతో విజయాన్ని పొందుకోవాలి, జయించాలి. అయితే జయించమని చెప్పిన దేవుడు నీవు నేను ఎలా పోరాడాలో, ఎలాంటి ఆయుధాలు ధరించాలో కూడా ఏ ఆయుధాలు ధరించి ఎలా పోరాడితే జయిస్తామో కూడా చెప్పాడు దేవుడు. అవి కూడా మనం చదువుకున్నాం. దాని కిందనే మనం చూసినట్లయితే అందుచేత మీరు నేను చదివేస్తాను. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. గుత్తి చేతులతో పోయి పోరాడి గెలవాలంటే మీకు సాధ్యపడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమును చేతపట్టుకొని ధరించిన వాడిగా నువ్వు పోరాడితే నీకు విజయం లభిస్తుంది. ఏంటి ఆ సర్వాంగ కవచంలో ఉన్న వాటిని ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే, ఏలగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవియుగాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. చూడండి ఎన్ని ఆయుధాలు. ఇవి లేకపోతే నా దగ్గర ఎలా జయించగలం? రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతబడుకోవాలి, విశ్వాసం అనే డాలు మరొక చేతిలో ఉండాలి, సత్యం అనే దట్టు మన నడుము కట్టుకోవాలి, సువార్త సంబంధమైన జోళ్ళను మన యొక్క పాదాలకు కట్టుకోవాలి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసున్న జోడు ఉన్నాయా? ఈ ఆయుధాలు మనం ధరించున్నామా? ఒకవేళ ఈ ఆయుధాలు మనలో లేకపోతే జయించగలమా? మీరే చెప్పండి. జయించగలమా? ఏ ఒక్కరిని కూడా జయించు. అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో కాదు, చాలా చిన్నపాటి వారితోనే మనము ఓడిపోతాం. ఏ ఒక్కరితో కూడా మనం జయాన్ని పొందుకోవాలి, ఏ ఒక్కరిని కూడా మనం ఓడించలే. అందరి దగ్గర మనం శిరస్సు వచ్చి ఓడిపోయానని చెప్పి మనమే ఒప్పుకోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను జయించాను, నా తండ్రి సింహాసనం పక్కన నేను కూర్చొని ఉన్నాను. ఎవడైతే జయిస్తాడో నా సింహాసనం పక్కన వారిని కూర్చొనిచ్చేదనని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా, ఏ సహోదరుడా సహోదరి, నీవు నేను జయించగలిగే క్రైస్తవుడిగా ఉండాలి. ఓడిపోయే క్రైస్తవుడు, జయించగలిగే క్రైస్తవుడు. మనకు వచ్చే ప్రతి విధమైన శోధన మనం జయించాలి, మనకు ఎదురయ్యే ప్రతి విధమైన అపవాదిని మనం జయించాలి, మనకు ఎదురయ్యే ప్రతి శత్రువును మనం జయించాలి. ఇది దేవుడు నీ నుంచి కోరుకుంటాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను గోల్ చేస్తాను. ప్రార్థనా పరుడైన క్రైస్తవుడుగా నీవు ఎలా ఉండాలి? ప్రార్థనాపరుడైన క్రైస్తవుడుగా ఉండాలి. మన జీవితాలలో ప్రార్థన లేకపోతే మనము ఖచ్చితంగా
పడిపోతాం, ఒక్క ఊళ్ళో పడిపోతాం. ఒక క్రైస్తవుడికి ప్రార్థన అన్నది లేకపోతే భయంకరమైన పాపంలోకి జారిపోతాడు. ముందుగా నేను చెప్పాను, జాన్ బనీన్ గారు చెప్పిన మాట, ఎవరి యొక్క జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన పాపాన్ని చేయనీయకుండా ఆపుతుంది. ఎవరి యొక్క జీవితాలలో పాపం ఉంటుందో ఆ పాపము ఆ వ్యక్తిని ప్రార్థన చేయనీయకుండా ఆపుతుంది. జాన్ బనీన్ గారు చెప్పిన మాట ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థనా పరులుగా ఉంటూ పవిత్రంగా మనం జీవిస్తున్నామా, లేదా పాపానికి బానిసలు అయిపోతా ఉన్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. తెలిసిన మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ ప్రార్థన మన జీవితాలలో ఉందో లేదో మనం ఆలోచించాలి. అందరితో కలిసినప్పుడు చేసే ప్రార్థన కాదు, అందరితో ఉంటున్నప్పుడు సహవాసంగాను సమూహంగాను చేసే ప్రార్థన కాదు. రహస్యమైన ప్రార్థన, ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకొని దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థించగలిగే జీవితం మనలో ఉందా లేదా? ప్రార్థించే క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? ప్రార్థన అంటే పారిపోతున్న వారిగా మనం ఉంటున్నామా? మనం ప్రార్థించగలిగితే అన్నిటినీ జయించగలము, ప్రార్థించగలిగితే అన్నిటినీ సహించగలము, ప్రార్థించగలిగితే అన్నిటినీ ఓర్చుకోగలము, ప్రార్థించగలిగితే అన్నిటినీ పొందుకోగలము. కాబట్టి ఇలాంటి ప్రార్థన కలిగిన క్రైస్తవులుగా మనం ఉంటున్నామో లేవో ఒకసారి మనము పరీక్షించుకున్నాం. ప్రార్థన పరులమైన క్రైస్తవులుగా అనుకుంటాం. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఒక నిజ క్రైస్తవుడిగాను ఉండు, మాదిరికరమైన క్రైస్తవుడుగానే ఉండు, బాధ్యత కలిగిన క్రైస్తవుడుగా ఉండు, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడుగా ఉండు, జయించే క్రైస్తవుడుగా ఉండు, ప్రార్థించే క్రైస్తవుడుగా ఉండు. ఇవేమి లేకుండా నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఒకవేళ మొహమాటానికి మేము ఒప్పుకుంటామేమో కానీ దేవుడు నేను నీకు చెప్పినా ఏ బాధ్యత నువ్వు చేయలేదు, నేను నీకు చెప్పిన ఏ పని నువ్వు సక్రమంగా చేయట్లేదు, కాబట్టి నీకెవరో నాది. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదని చెప్పి ఆయన ముఖాన ఒమ్ము వేసి తలుపు వేసే పరిస్థితులకు మనం వెళ్లకుండా దేవుడు ఎలాగుండమంటున్నాడో అలా ఉంటూ ఆయన నామానికి మహిమ తెస్తూ ఈ లోకములో అనేక మందికి మాదిరికరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను క్రైస్తవుడు అయిన నీవు నేను ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించిన గాక.